రాశి పనంతా చేసొచ్చినట్టు గోపిక అక్కడ పనప్పగిచ్చేసొచ్చి ఊర్మిళ దగ్గర కూర్చుంటుంది. హమ్మయ్య! అసలు చచ్చిపోయేలా ఉన్నానమ్మా! నా వల్ల కావట్లేదు ఇంత పని అంటుంది. అప్పుడు ఊర్మిళ అది సరే కానీ ఇంతకీ నువ్వు ఆ అబ్బాయి గురించి కనుక్కోమన్నావు. అసలు ఆ అబ్బాయి పేరు ఉమంగ్ అని నీకెలా తెలిసింది అని అడుగుతుంది. రాశి అబ్బా! ఏంటమ్మా నువ్వు కూడా ఇప్పుడే కూర్చున్నా కదా! కనీసం నన్ను ఊపిరైనా పీల్చుకొని వెంటనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. అసలు కనీసం నన్ను ఒక 2 సెకండ్లు కూర్చొని అంటుంది. అనంగానే కోకిల అవును నిజమే. రాశిని కనీసం ఒక్క నిమిషమైనా ఊపిరి పీల్చుకొనివ్వండి. సాయంత్రం అసలే పూజుంది. అంతా రాశినే చూసుకోవాలి. రాశి నువ్వు చెప్పింది నిజమే. వెళ్ళి నీ గదిలోకెళ్ళి నువ్వు విశ్రాంతి తీసుకో అంటుంది. అనంగానే ఊర్మిళ, రాశి ఇదేంటి ఇలా మాట్లాడుతోంది అనుకుంటారు. అప్పుడు కోకిల ఏంటంటే వదిన గారు ఇవాళ పండగ కదా! అందరింట్లో చాలా పనుంటుంది. మా ఇంట్లో కూడా సాయంత్రం పూజ కాబట్టి చాలా పనుంది. నాకు తెలిసి మీ ఇంట్లో కూడా చాలా పనుంటుంది కదా! మరి ఆ పనంతా చేసుకోవాలి కదా! అందుకే మీరు వెళ్ళాల్సిన టైం అయినట్టుందేమో అని ఏం మీ ఇంట్లో పనేం లేదా అని అడుగుతుంది. అప్పుడు ఊర్మిళ ఉంది చాలా పనుంది అంటుంది. మరైతే మీరు ఇంక బయలుదేరుతున్నట్టే కదా అంటుంది. అనంగానే ఊర్మిళ "ఆ! అదే వెళ్తాను" అంటే ఆగండి నేను చెప్పాను అక్కకి మీరొచ్చారని. నేను చెప్పాలి కదా! ఎంతైనా అది నా బాధ్యత కదా! తను వంటింట్లో పని చేస్తోంది. తను రాంగానే తన్ని కలిసి వెళ్ళిపోండి అని చెప్తుంది. అప్పుడు ఊర్మిళ, రాశి ఇద్దరు మొహాలు చూసుకుంటారు. ఈలోపు హేతలొస్తుంది. హేతలొచ్చాక ఊర్మిళ, హేతల్ ఇద్దరు ఒకరికొకరు తీజ్ శుభాకాంక్షలు ఇచ్చుకుంటారు. ఇచ్చుకున్నాక ఊర్మిళ నేనింక బయలుదేరతాను. మర్చిపోయాను అని చెప్పి రాశి కోసం పుట్టింటి సారె తెచ్చి ఇస్తుంది. ఇదిగో రాశి నీ తీజ్ సారె అని. అనంగానే కోకిల గోపిని పిలుస్తుంది. గోపి వచ్చాక ఏం లేదు గోపి మీ అత్త ఇటు అటు దిక్కులు చూస్తోంది. వాళ్ళ అమ్మాయికి సారీ ఇచ్చేసింది. బహుశా ఇప్పుడు నీ వంతే కదా! అందుకే నీ కోసం వెతుకుతోందేమో అని నిన్ను పిలిచా అంటుంది. అప్పుడు ఊర్మిళ కంగుమంటుంది. ఎందుకంటే తను గోపి కోసం ఏం తీసుకురాలేదు. వచ్చింది గోపి ఇవ్వండి అంటుంది కోకిల. అప్పుడు ఊర్మిళ నేను గోపి కోసం చీర తీసుకురాలేదు అంటుంది. అదేంటి నా కోడల కోసం మీరెందుకు చీర తీసుకురాలేదు అని అడుగుతుంది కోకిల. అంటే చీర పుట్టింటి సారనేది కన్న తల్లి ఇవ్వాలి. నేను గోపి కన్న తల్లి కాదు కదా! నేను అత్తయ్యని కదా! ఒకవేళ నేనిచ్చి దానివల్ల ఏదైనా జరగరానిది జరిగితే మీరప్పుడు నన్నే అంటారు. అందుకే నేనసలు తనకి చీర తీసుకురాలేదు. అంతే కదా వదిన గారు! ఇప్పుడు నేనిచ్చి ఏదైనా తప్పైతే మళ్ళీ నన్నే కదా అంటారు అంటుంది. అప్పుడు గోపి అయ్యో! ఏం పర్లేదు అత్తయ్య, ఏం పర్లేదు అని చెప్తుంది. ఊర్మిళ ఇంక నేను బయలుదేరతాను అంటుంది. రాశి సరే నేను బయట వరకు తన్ని దింపేసొస్తా అని వెళ్తుంది. గోపి ఏడుస్తూ ఉంటుంది. కోకిల అప్పుడు చూసావా ఇది మీ పుట్టింటి వాళ్ళ పరిస్థితి. ఇలా ఉంటారు నీ పుట్టింటి వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది. గోపి ఏడుస్తూ హాల్‌లో కూర్చుంటుంది. హేతల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ గోపి బాధను చూసి హేతల్ వచ్చి తనకి చీర ఇస్తుంది. అయ్యో! అక్కర్లేదు పెద్దత్తయ్య గారంటే, లేదు నేను నీకు తల్లి లాంటి దాన్నే కదా! ఏం పర్లేదు ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తుంది. అప్పుడు గోపి హేతల్ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఏడవకు సంతోషంగా ఉండు. వెళ్ళు సాయంత్రం పూజకి తయారవ్వు అని చెప్పి పంపిస్తుంది. పంపించి జిగర్‌కి ఫోన్ చేస్తుంది. సాయంత్రం పూజ సమయానికి నువ్వు మీ అన్నయ్య ఇద్దరు టైంకొచ్చేయండి అని చెప్పడానికి హేతల్ జిగర్‌కి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు జిగర్ అమ్మ సరే ఖచ్చితంగా వస్తాను. నాకు కూడా చాలా ఆకలేస్తుంది అంటాడు. అనంగానే హేతల్ ఏంటి అంటే ఆహ్, ఏం లేదు అంటాడు. అంటే నువ్వు కూడా పొద్దున్నుంచి ఏం తినకుండా రాశి కోసం ఉపవాసం చేస్తున్నావా అని అడుగుతుంది. అడిగితే అవునమ్మా అని చెప్తాడు. సరే అయితే త్వరగా వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసి రాశి దగ్గరికెళ్ళి రాశి నీకు తెలుసా 3 గంటల కంటే ఎక్కువ తినకుండా ఉండే నా కొడుకు ఇవాళ నీ కోసం ఉపవాసం ఉంటున్నాడు అని చెప్తుంది. చెప్పంగానే రాశి ఏంటి నిజమా అని అడుగుతుంది. అనగానే అదేంటి నీకు కూడా చెప్పలేదా అని అడుగుతుంది. లేదు అంటే
వాడన్నీ ఇలానే చేస్తాడు. కానీ ఒకటి రాశి వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను చాలా ఇష్టపడుతున్నాడు అని చెప్పి మీ ఇద్దరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని చెప్పి వెళ్తుంది. అప్పుడు రాశి అసలు ఈ జిగర్ ఉన్నారే అసలు ఆయన ఎందుకు ఉపవాసం ఉండాలి నా కోసం? నాకిదేం అర్థం కాదని వెళ్ళిపోతుంది. గోపి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ శివుడు, పార్వతికి దండం పెట్టుకుని మీ ఆశీర్వాదం ఎప్పుడూ నాకుండాలి. త్వరలో నేను కూడా నా పరమేశ్వరుడిని, నా భర్తని నేను మెప్పించగలగాలి. ఆయన కూడా నాతో పాటు ఎప్పుడూ కలిసే ఉండాలి. ఇలా దీవించండి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు హేతల్ వచ్చి అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. నీ భర్త నిన్ను స్వీకరిస్తాడు. అలాగే నిన్ను ప్రేమిస్తాడు కూడా. తెలుసా గోపి, ఎప్పుడైనా సరే నువ్వు అనుకున్నది, నమ్మింది, మంచి భక్తి శ్రద్ధలతో దేవుడికి కోరుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. నిష్టగా మంచి మనసుతో కోరుకున్నది ఏదైనా సరే నిజమవుతుంది. అండ్ సగం అయ్యింది కూడా. ఇప్పుడే జిగర్కి ఫోన్ చేశాను. వాళ్ళిద్దరిని పూజ టైంకి వచ్చేయమని చెప్పాను. సో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేలోపు నిన్ను నేను తయారు చేస్తాను. గుర్తుంది కదా పొద్దున్న నేను చెప్పాను నిన్ను నేను తయారు చేస్తానని. నిన్ను ఎలా రెడీ చేస్తా అంటే చూడగానే చక్కగా సంతోషించేలాగా చేస్తాను. నిన్ను చూసి అందరూ ఆనందపడేలాగా నిన్ను అత్యంత అందంగా తయారు చేస్తాను అని చెప్తుంది. ఆఫీస్లో జిగర్ దగ్గరికి వస్తాడు. వచ్చాక జిగర్ రేపు 12కి మీటింగ్ ఉంది, గుర్తుపెట్టుకో. అలాగే నేను పంపించిన ఫైల్స్ ఏం చేసావు, పని అయిపోయిందా అంటే కొంచెమే ఉందన్నయ్య, చేసేద్దాము. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, పూజ ఉంది కదా, పూజకి వెళ్ళాలి. మనం ఆ పూజకి టైంకి వెళ్ళకపోతే గోపి వదిన రాశి ఇద్దరు అలా ఉపవాసంతోనే ఉంటారు అని చెప్తాడు. ఈలోపు ఇంట్లో అందరూ పూజకి తయారయ్యి నుంచుంటారు. అక్కడ రాశి అన్నీ సరిచేస్తూ ఉంటుంది, సామాన్లన్నీ పెడుతూ ఉంటుంది. కింజల్ ఈలోపు యాపిల్ పళ్ళున్న పళ్ళని తీసుకొస్తూ కొంచెం తడబడుతుంటే రాశి, జాగ్రత్త కింజల్, ఏం ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారు నీ కోసం వెతికిన పెళ్ళికొడుకు గురించి ఆలోచిస్తున్నావా? నీ ధ్యాస ఎక్కడుంది అని వెటకరంగా అంటుంది. ఇవాళ తేజ్ కదా, ఇవాళ శివుడిని పార్వతిని ప్రార్థిస్తే మీకు ఇష్టమైన వరుణ్ణే పంపిస్తారు, ఆలోచించండి అని చెప్తుంది. ఈలోపు కోకిల రాశి, మీ మాటలు అయిపోతే పూజ సమయం అయింది, హారతి మొదలెడదామా అంటుంది. అని అందరూ హారతి ఇస్తారు. తీజ్లో ఏంటంటే ఆడవాళ్ళు వాళ్ళ భర్త పూర్ణాయుష్ కోసం పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏమీ తినరు, కనీసం మంచినీళ్ళు కూడా తాగరు. సాయంత్రం చంద్రుడు వచ్చాక చంద్రుడిని చూసి తర్వాత భర్తను చూసి భర్త చేత వాళ్ళ ఉపవాసాన్ని ముగిస్తారు. అంటే భర్త తన చేతితో మంచినీళ్ళు తాగించడము, లేకపోతే ఏదైనా తినిపించడం చేస్తారు. ఇది వాళ్ళ తీజ్ సాంప్రదాయం. కాబట్టి కోకిల, పరాగ్, చిరాగ్, హేతల్, జిగర్, రాశి అందరూ దేవుడికి హారతి ఇచ్చి పూజ చేసి తర్వాత జిగర్, పరాగ్, చిరాగ్ ముగ్గురు వాళ్ళ వాళ్ళ భార్యల ఉపవాసాన్ని మంచినీళ్ళు పట్టి ముగిస్తారు. కానీ గోపి మాత్రం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి రాడు. టైం 9:30 అయిపోతుంది. కానీ మాత్రం ఇంకా రాడు. గోపి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తన గదిలోకి వెళ్తుంది. అప్పుడు కోకిల గోపి దగ్గరికి వస్తుంది. కోకిల వచ్చి గోపితో, ఏంటి నువ్వేమనుకుంటున్నావు, పొద్దునుంచి తినకుండా తాగకుండా ఉపవాసం ఉన్నావు, కళ్ళు తిరిగి పడిపోదాం అనుకుంటున్నావా అంటుంది. అని టైం చూస్తుంది. అప్పుడు రాత్రి 10 అవుతుంది. అప్పుడు కోకిల ల్యాండ్లైన్ నుంచి సెల్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, అసలు టైం చూస్తున్నావా ఏంటి, ఏదైనా పనిలో పడితే ఇంకంతేనా, నువ్వు 3 గంటల ముందే రావాలి ఇంటికి పూజ కోసం. నీకోసం ఇక్కడ ఒకళ్ళు పొద్దున్నుంచి తినకుండా తాగకుండా ఉపవాసం ఉన్నారు, నువ్వు వాళ్ళని పట్టించుకోవు, కానీ వాళ్ళు నీ ఆయుష్ కోసం పొద్దున్నుంచి ఉపవాసం ఉంటున్నారు. కాబట్టి వెంటనే ఇంటికి రా, నేను చెప్తున్నాను నువ్వు ఇంటికి రా ఇప్పటికిప్పుడు వెంటనే అని చెప్తుంది. చెప్పి అర్థమైంది కదా, వచ్చేసే త్వరగా అని చెప్తుంది. చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పెట్టేశాక కోకిల గోపితో, గోపి వస్తాడు, నువ్వు నీ మొహం కొంచెం మళ్ళీ సరి చేసుకో, అలా
ఏడుపు దానిలాగా అలా ఉండకు, సంతోషంగా ఉండు. వచ్చినప్పుడు నీ మొహాన్ని మొత్తం నీ కొంగుతో కప్పుకో, తను నీకు తినిపిస్తున్నప్పుడు. అర్థమైంది కదా, తయారుగా ఉండు అని చెప్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ ఉంటారు. గోపి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. ఈలోపు ల్యాండ్లైన్ మోగుతుంది. హేతల్ వెళ్ళి ఫోన్ ఎత్తాక ఫోన్ చేసింది అని తెలిసి కోకిలకి ఇమ్మంటావా అని అడుగుతుంది. అప్పుడు కోకిల కాదు, అమ్మకు కాదు, గోపికి ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు హేతల్ సంతోషిస్తుంది. గోపి, నీకు తెలుసా, ఫోన్ నిన్నే అడుగుతున్నాడు అంటుంది. అప్పుడు అందరూ ఓహో, గోపితో మాట్లాడాలనుకుంటున్నాడు, పోన్లే అతని బుద్ధి మారింది అనుకుంటారు. గోపి మాత్రం నాతో ఏం మాట్లాడతారు అని ఆలోచిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.